ఆంధ్రప్రదేశ్లోని శ్రీశైలంలో వెలిసిన భ్రమరాంబికాదేవి అష్టాదశ శక్తిపీఠాల్లో ఆరవది. సతీదేవి మెడభాగం పడిన స్థలంగా ప్రసిద్ధి చెందిన ఈ క్షేత్రంలో అమ్మవారు భ్రమరాంబికగా, శివుడు మల్లికార్జునుడిగా కొలువై ఉన్నారు. అరుణాసురుడు అనే రాక్షసుణ్ణి సంహరించడానికి దేవి వేలాది తుమ్మెదలతో రూపం దాల్చడం వల్ల భ్రమరాంబికగా పిలువబడుతోంది. పూర్వం అరుణాసురుడు అనే రాక్షసుడు బ్రహ్మ నుండి పొందిన వరాల గర్వంతో లోకాలను, ఋషులను వేధించేవాడు. ముల్లోకాలను పీడిస్తున్న అతన్ని అంతమొందించేందుకు పార్వతీదేవి వేలాది తుమ్మెదలను సృష్టించి ఆ రూపంలో అరుణాసురుణ్ణి వధించింది. కాబట్టి అమ్మవారికి భ్రమరాంబిక దేవి అని పేరు వచ్చింది. శివుడు సతీదేవి దేహాన్ని తీసుకుని తిరుగుతూ ఉండగా విష్ణువు సుదర్శన చక్రంతో ఆమె దేహాన్ని ఖండించగా మెడభాగం శ్రీశైలంలో పడింది. స్థానిక చెంచు గిరిజనులు అమ్మవారిని తమ సోదరిగా భావిస్తారు. మహాశివరాత్రి సమయంలో చెంచులు మల్లికార్జున స్వామికి భ్రమరాంబికకు ప్రత్యేక కళ్యాణం చేస్తారు. శ్రీశైలం క్షేత్రం ఆసియాలోనే అతిపెద్ద శక్తిపీఠాల్లో ఒకటిగా, జ్యోతిర్లింగం మరియు శక్తిపీఠం కలిసి ఉన్న అరుదైన క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది. భ్రమరాంబికా దేవిని ఆరాధించడం వల్ల భయం, దుఃఖం తొలగిపోయి కోరిన కోరికలు నెరవేరుతాయని భక్తుల నమ్మకం.